నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైన ఒక అంశాన్ని ప్రధానంగా తెర మీదకు తీసుకొస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా అంశం. అయితే తాజాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ పిఎసి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత తక్కువైందని, కూటమి ప్రభుత్వం కావాలని ఆయన భద్రతను విస్మరిస్తుంది అని చెప్పి వాళ్ళు కమిటీలో మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. అలాగే మరి బంగారుపాళ్యం ఘటన అందుకు ఉదాహరణగా కూడా చెప్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైతే వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఓడిపోయారో అప్పుడే ఆయన సొంతంగా ఒక సెక్యూరిటీని కూడా ప్రైవేట్ గా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు తీరా వచ్చేసి కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించట్లేదు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. సో మరి కొత్తగా ఈ అంశాన్ని ఎందుకు వైసీపీ తెర మీదకు తీసుకొస్తుంది, నిజంగానే ఆయనకు భద్రత కరువైందా అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం. నమస్కారం సార్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పిఎసి సమావేశం జరిగిందండి. దానిలో రాష్ట్ర ప్రస్తుత పరిస్థితులపైన చర్చించడమే కాకుండా ఆయన భద్రతా అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. సో ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారం కోల్పోయారో, ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన భయపడ్డారు. ఎందుకు ఎప్పుడు ఇంత భయపడుతూ ఉంటారు? ప్రతిసారి భద్రతా అంశాన్ని ఎందుకు తెర మీదకు తీసుకొస్తున్నారు? నిజంగానే ఆయనకంత థ్రెట్ ఉందంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించిన రోజుల్లో ఆయన తన భద్రత కోసం అని చెప్పని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని చెప్పని ఎస్పీజీ అని చెప్పని ఒక గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నారు. దాదాపుగా 986 మంది సిబ్బందితోటి, బహుశా నేను అనుకోవడం భారతదేశంలోనే ఎవరికీ లేనంతటి భద్రతా ప్రమాణాలతో ఆయన నివసించేవాడు. అలాగే ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎప్పుడు ఎక్కడ పర్యటన చేయాలి అనుకున్నా కూడా ప్రజలకి ఒక రకమైన పనిష్మెంట్, ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకి. కారణం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించే మార్గం మొత్తం బ్యారికేడ్లు కట్టేవాళ్ళు, పరదాలు కట్టేవాళ్ళు. ఆ మార్గంలో ఉన్న షాపుల షట్టర్లు మొత్తం మూయించేసేవాళ్ళు. వందలాది మంది పోలీసులు వలలు పట్టుకొని పహరాలు కాస్తుండేవాళ్ళు. అలాగే ఆ మార్గంలో ఉన్న చెట్లు కొమ్మలు మొత్తం నరికించేవాళ్ళు. అంటే ఏదో తెలియని ఒక అభద్రతా భావంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతూ ఉండేవి. కానీ గత సంవత్సరం జూన్ 4 తర్వాత ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు. ఆయన ఇప్పుడు కూడా పర్యటన చేస్తూ ఉన్నాడు. ఆయన ఆ రోజుల్లో తన సొంత నియోజకవర్గంలో పర్యటించే సందర్భంలో కూడా తన సొంత శ్రేణులను కూడా కలవడానికి హెసిటేట్ చేసేవాడు. ఆఖరికి తుఫాన్ లాంటి పరిస్థితులు సంభవించినప్పుడు కూడా ఆ తుఫాను ప్రాంతాలని పర్యవేక్షించడానికి, రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక రెడ్ కార్పెట్ వేసి ఒక డయాస్ ఏర్పాటు చేసి, ఆ డయాస్ మీద ఆయన నిలబడితే ఆ డయాస్కి అవతల వైపు బ్యారికేడ్ కట్టి, ఆ బ్యారికేడ్కి వెనక వైపున కొంతమందిని రైతులను సెలెక్ట్ చేసి వాళ్ళని ఇస్త్రీ బట్టలు వేపించి మెడలో వాళ్ళ గుర్తింపు కార్డులు వేసి, వాళ్ళు అక్కడి నుంచి ఈయనకి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉంటే ఈయన ఇక్కడి నుంచి వాళ్ళకి అష్యూరెన్స్లు ఇస్తూ ఉండేవాడు. వాళ్ళ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయింది. 46 మంది ప్రాణాలు కోల్పోయారు. 46 మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో నవంబర్ 19, 2021 సంవత్సరంలో సంఘటన జరిగితే, అదే సంవత్సరం 13 రోజుల తర్వాత డిసెంబర్ 2వ తారీఖు ఈయన పరామర్శకు వెళ్ళాడు. ఆ పరామర్శకు వెళ్ళిన సందర్భంలో కూడా వాళ్ళు ప్రాజెక్టు కొట్టుకుపోయి 6 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి. వేలాది ఎకరాలు ఇసుక మేటల్లో కప్పబడిపోయినాయి. ఇళ్ళు, వాకిళ్ళు, గొడ్డు గోద మొత్తం కొట్టుకుపోయినాయి. 46 మంది ప్రాణాలు పోయినాయి. వాళ్ళని పరామర్శించడానికి 30 అడుగుల అవతల బ్యారికేడ్లు పెట్టి అవతల వాళ్ళు, 30 అడుగులు అవతల ఈయన, అంటే 10 గజాల దూరం. అంటే ఒక 30 అడుగులు రోడ్డుకి ఆ పక్క ఆయన, ఈ పక్క ఇళ్ళు అనమాట. అక్కడి నుంచి వాళ్ళు అరిచి చెప్పాలి. అంటే బాధితుల పరామర్శలాగా లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఎందుకో తెలియని ఒక అభద్రతలో ఆయన బతికాడు. ఇవాళ ఆయన పర్యటన జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి? ఆయన కాన్వాయ్ మీదకి ఆయన శ్రేణులు ఎక్కుతున్నారు. ఆయన చేతులు కలుపుతూ ఉన్నాడు. వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటా ఉన్నారు ఆయనతోటి. వందలాది మందితోటి మమేకమై పర్యటన చేస్తూ ఉన్నాడు. నీకు 5 కారులతో నువ్వు కాన్వాయ్ ఎలవయా, నీ భద్రత మేము కాపాడతాము అని అంటే వందలాది వాహనాలతో బయలుదేరుతా ఉన్నాడు. ఊరేగుతున్నాడు, పూలు జల్లించుకుంటున్నాడు. రషీద్ అని వీళ్ళ కార్యకర్త హత్యగావింపబడ్డాడు అని చెప్పని వినుకొండ పర్యటనకు బయలుదేరాడు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలో బయలుదేరి 105 కిలోమీటర్లు తాడేపల్లి నుంచి వినుకొండ, సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు చేరాడు 105 కిలోమీటర్లు ప్రయాణించడానికి. అంటే గంటకు 15 కిలోమీటర్ల చొప్పున. అంటే ఎందుకు అంత స్లోగా? కారణం ఏంటి అంటే, ఎక్కడికక్కడ ఊరేగింపులు, స్వాగత సత్కారాలు, వీటిలో మునిగి తేలత ఇవాళ ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన పర్యటనని. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఒక భయంలో, భద్రతలో బతికాడు. ఇవాళ నువ్వు ఇంత స్వేచ్ఛగా పర్యటించగలుగుతున్నావు అని అంటే నీకు ఏ భయం లేదనేగా. నీకు ఇంకా నీ భద్రత గురించి భయం ఎక్కడుంది? నువ్వు చాలా హ్యాపీగా నీ శ్రేణులతో మింగిలై నీ ప్రోగ్రామింగ్ చేసుకుంటా ఉన్నావు. కానీ ఆయన ప్రజల్లోకి వస్తున్నారంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉందని అదే అంటున్నా. ఇవాళ నీకంటూ వ్యక్తిగతంగా ఎటువంటి భద్రత లేదు, భయం లేదు, నీ భద్రతకు వచ్చిన లోపం లేదు. 56 మందితో మాజీ ముఖ్యమంత్రిగా Z+ కేటగిరీ రక్షణ నీకు ఇచ్చారు. నాకు ముఖ్యమంత్రి
గా పనిచేసిన నాటి భద్రత పునరుద్ధరించమని కోర్టుకు వెళ్ళాడు. అసలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాడు అసలు అంతటి భద్రత ఎందుకు పెట్టుకున్నాడో ఇప్పటికీ ఎవరికి వివరించి చెప్పడం. ఎందుకంటే సహజంగా ఎవరికైనా సెక్యూరిటీ ఇవ్వాలి అని అంటే థ్రెట్ రివ్యూ కమిటీ అని ఉంటుంది, థ్రెట్ అసెస్మెంట్ కమిటీ అని చెప్పని. వాళ్ళు ఇప్పుడు నేను వెళ్ళి నాకు గన్మ్యాన్ ఇవ్వండి అంటే ఎవరో, నా ప్రాణానికి వచ్చిన ముప్పు ఏంటి, ఎవరి నుంచి ముప్పు ఉంది, ఎందుకు ముప్పు ఉంది, నాకు రక్షణ కల్పించాలా లేదా అనేది అసెస్ చేయడానికి ఒక కమిటీ ఉంటుంది, అధికారికమైన కమిటీ. నాకు ఒక ప్రోటోకాల్ ఉండాలి. ఆ ప్రోటోకాల్ని అనుసరించి పైగా నేను బీయింగ్ అన్ ఇండివిజువల్ నాకు ప్రభుత్వ రక్షణ ఇవ్వమంటే ఎవరో, ఇవన్నీ అసర్టైన్ చేయడానికి ప్రభుత్వంలో కమిటీలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను కూడా పర్యవేక్షించడానికి, ఆయనకున్న రిస్క్ అసెస్ చేయడానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాల ప్రాతిపదికగానే ఆయనకి భద్రత కల్పిస్తారు. కానీ ఏంటంటే ఆయనకి ప్రతి సందర్భంలో కూడా పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి జెడ్+ కేటగిరీ రక్షణ ఉంది, ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్గా ఆయన ఉన్నాడు, నాకు కూడా ఆ నల్ల డ్రెస్సులు వేసుకున్న బ్లాక్ క్యాట్ కమాండోలో నాకు కూడా రక్షణ కల్పించాలా. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నక్సలైట్లను ఎన్కౌంటర్ చేశాడు అని చెప్పని నక్సలైట్ల హిట్ లిస్టులో ఆయన ఉన్నాడు. అలిపిరి దగ్గర ఆయన మీద క్లేమోర్ మైన్స్ పేల్చారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం 14 అడుగుల ఎత్తు ఎగిరి కింద పడింది. ఆయనకి మృత్యుంజయుడిలాగా బయటకు వచ్చాడు. ఆయన మీద హత్యాయత్నం జరిగింది. వీళ్ళేం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారి మీద నక్సలైట్లు క్లేమోర్ మైన్లు పేల్చారు కాబట్టి ఈయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి పేరట ఒక డ్రామా, విజయవాడలో ఒక గులకరాయి డ్రామా, దానికి ఒక పెద్ద పట్టీ వేసుకొని కనీసం ఇప్పుడు వీళ్ళ మూలాలన్నీ రైతు కుటుంబాల నుంచే ఉంటాయి. ఇప్పుడు ఈయన కాకపోయినా వీళ్ళ మొత్తాతో వాళ్ళ తండ్రి ఎవరో ఒకళ్ళు ఆ పులివెందులో వ్యవసాయం చేసే ఉంటారు, లేకపోతే బలపనూరులో వ్యవసాయం చేసే ఉంటారు. ఆ మూలాల నుంచి, ఆ జీన్స్ నుంచి వచ్చినాళ్లే కదా. మేము పులివెందుల పులి సింహాలని చెప్పని చెప్పుకుంటారు కదా. ఒక చిన్న ఘాట్ ఇక్కడ పడితే దానికోసం ఓ పెద్ద పట్టీ వేసుకొని, అంటే ఏదో ఒక రకమైన విక్టింగ్ కార్డు ప్లే చేసి ప్రజల్లో సింపతి గెయిన్ చేసి తద్వారా ఓట్లు రాపోతాయా అని చెప్పని ఒక చౌకబారు ఈ కుటిల యత్నాల్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆ రోజు సాక్షులు రాశారు, మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం అంట. ఎవరిని అరెస్ట్ చేసింది, ఎవరిని? ఓ మైనర్ పిల్లండి. వాడంట ఓ గులకరాయి తీసుకొని ఇన్ని మాటేసి మట్టు పెట్టే ప్రయత్నం చేశాడంట. ఇవాళ వీళ్ళ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో కూడా ఈయన భద్రత గురించి ఎక్కడలేని భయాందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళంతా. 56 మందితో రక్షణ కల్పిస్తుంటే ఈయన భద్రతకు వచ్చిన ముప్పేంటి? ఈయన భద్రతకే కానీ ముప్పు వచ్చుంటే ఇన్ని పర్యటనలు ఎలా చేయగలుగుతాడు ఈయన? ఆయన యథావిధిగా ఆయన అనుకున్న ప్రతి రాజకీయ కార్యకలాపాలు కొనసాగించగలుగుతూనే ఉన్నాడు కదా. ఇప్పటికీ డిప్యూటీ సీఎంకి ఇచ్చినటువంటి సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నామని హోంమంత్రి గారు చాలా సార్లు చెప్పారు. 56 మందితోటి జెడ్+ కేటగిరీ రక్షణ ఇచ్చారు ఆయనకి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా ఉండగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి 5+5 గన్మెన్ రక్షణ ఉంటే దాన్ని తొలగించాడు ఈయన. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి, నువ్వు విభజిత రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రివి. మరి అయినా సరే నువ్వు సంకుచితంగా ఆలోచించి ఆయనకి ఈ రక్షణ నువ్వు తొలగించినా కూడా నీకు వాళ్ళు ఈ ప్రభుత్వం 56 మందితో రక్షణ ఇస్తుంది. గవర్నమెంట్ ఇచ్చిన వెహికల్ కూడా వాడట్లేదండి జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆస్తిపాస్తులు, ఆయనకున్న స్తోమత దృష్ట్యా చూసినప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఈ సబ్స్టాండర్డ్ వెహికల్ లాగా ఆయన కనిపిస్తుంది. ఎందుకంటే నేనేంటి ఈ వాహనాల్లో ప్రయాణం చేయటం ఏంటనే ఆలోచన అయింది. నేను కొనుక్కోగలను, కావాల్సినంతటి డబ్బు ఉంది నా దగ్గర, ఆస్తులు ఉన్నాయి, స్తోమత ఉంది, ప్రభుత్వాన్ని మీద వంక పెడదాం. ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఏం ప్రొవైడ్ చేశాడు ఆ రోజున? ఈయన ఏది ప్రొవైడ్ చేస్తే దాంట్లోనే తిరిగి వచ్చాడు ఆయన తిరస్కరించలేదుగా. అంటే ఏంటి, ఎవరు డౌన్ టు ఎర్త్ ఉంటారనేది ఇక్కడే అర్థమవుతుంది మనకి. సో ఇది ఎందుకంటారు, రేపు నెల్లూరు పర్యటనకి అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శకు వెళ్తున్నారు కాబట్టి, లేదు అంటే ఆయన పైన మరి అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతుంది కాబట్టి సింపతి కోసం అంటారా? ఎందుకని ఇప్పుడు నాకు అంటే ఇక్కడ దాంట్లో వాళ్ళు మీ భద్రత మాకు ప్రజలకి అవసరం అని చెప్పని, ఆయన భద్రంగానే ఉండాలి. పాలకుడుగా ఆయన పాలనా హయాంలో ఆయన నిర్ణయాల పర్యవసానం జరిగిన ప్రతి అవినీతికి, ప్రతి అక్రమాలకి, ప్రతి ఆక్రమణకి, ప్రతి అన్యాయాలకి మూల్యం చెల్లించడానికి ఆయన భద్రంగానే ఉండాలి. ఆయన భద్రంగా ఉండాలని చెప్పని సగటు పౌరుడు కోరుకుంటా ఉన్నాడు. ఆయన భద్రతకి ఏదో ముప్పు రావాలని చెప్పని ఎవరు ఆకాంక్షించడంలా అటువంటి పరిస్థితులే లేవు. ఏదో ముంచుకొస్తుంది, మాకేదో ప్రమాదం ఉంది, మేమేదో ఇన్సెక్యూర్లోగా ఉన్నాము అని పదే పదే ప్రజల ముందు విక్టింగ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ శ్రేణులు కూడా నమ్మవు. ఇక్కడ ఇంకొక అంశం కూడా గమనించుకోవాల్సింది ఏంటి అంటే, పదే పదే ఈ విక్టింగ్ కార్డు ప్లే చేసే ప్రాసెస్లో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు? నీకు రక్షణ కల్పిస్తున్న పోలీసుల గురించి నువ్వు ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నావు? బట్టలోడు తీసి కొడతా అంటున్నావు, సప్త సముద్రాల అవతల ఉన్నా నేను లాక్కొచ్చి బట్టలోడు తీస్తా అంటున్నావు, మళ్ళీ అదే పోలీసులు నీకు రక్షణ కల్పించాలి అంటున్నావు. అసలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు పోలీసులు నమ్మనంటావు. నీ మీద కోడికత్తి సంఘటన జరిగింది అని చెప్పని నాకు జాతీయ విచారణ సంస్థతోటి విచారణ జరగాలి,
రాష్ట్ర పోలీసులు విచారణ జరపడానికి లేదు, అసలు రాష్ట్ర వైద్యులను కూడా నమ్మనన్నావు నువ్వు. ఎందుకంటే రాష్ట్ర వైద్యులు అయితే నీకేం జరిగిందో కనిపెడతారు కాబట్టి, నీ డ్రామా రక్తి కట్టదు కాబట్టి నువ్వు హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో నీకు అనుకూలమైన డాక్టర్ చేత ఇక్కడ ఒక చిన్న గాడు పడిందంట, స్ట్రెచ్చర్ మీద అన్కాన్షియస్గా పడుకున్నాడు. అంటే ఈ డ్రామాలు అర్థం చేసుకోలేనంతటి అమాయకత్వంలో ప్రజలు ఉంటారా? ఎల్లకాలం అన్ని డ్రామాలు రక్తి కట్టవు. కొన్నాళ్ళు కొంతమందిని భ్రమింపజేయగలుగుతారు. అన్నిసార్లు అందరినీ మేము భ్రమింపజేయగలం అనుకుంటే భ్రమింపచేయగలం అని చెప్పిన భ్రమల్లో మీరు బతుకుతున్నారు. మీ భ్రమల్లో పట్టడానికి ప్రజలు ఎల్లకాలం సిద్ధంగా ఉండరు. మీరేంటి అనేది 5 సంవత్సరాలు మీకు ఇచ్చిన అవకాశం ద్వారా మిమ్మల్ని మీరు రుజువు చేసుకున్నారు ప్రజలకి. ఇవాళ ప్రజలకు ఆ స్పష్టతతో నిర్ధారణ అయింది కాబట్టి 151 ఇచ్చిన ప్రజలే మిమ్మల్ని 11కు పరిమితం చేశారు. ఇంకా మాలో మార్పు తెచ్చుకోం, మేము ఇదే విధమైన ఆ పాత చింతకాయ పచ్చడి, అదే స్ట్రాటజీస్, అదే విక్టింగ్ కార్డు, వాటికే కన్ఫైన్ అయి ఉంటాము అని అంటే మీరు కన్ఫైన్ అయి ఉండండి. ప్రజలు కూడా మిమ్మల్ని ఇప్పుడున్న స్థానంలోనే కన్ఫైన్ చేయడానికి సదా సిద్ధంగానే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Please subscribe to Leo News for more videos.